నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ లో ముసలం రాబోతోందని రేవంత్ కు భయం పట్టుకుందని ఆయన మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి సాంఘిక బహిష్కరణ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సో మనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. దయాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలని చెప్పారు. మీరేం చెప్తారు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తెలంగాణ నుంచి బహిష్కరించాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని కూడా బహిష్కరించాలి, తెలంగాణ కోసం ఈయన పోరాటం కూడా చేయలే. వాస్తవంగా ఆడ మాట్లాడిన ఒక్కటే నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు న్యాయంబడే ఉండే ఎమ్మెల్యేలు అందరం రిజైన్ చేస్తే నేను రిజైన్ చేయకుండా పోయాడు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కూడా ఆయన రేవంత్ రెడ్డి అరెస్ట్ కాలే. కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఒక రాజీనామా చేస్తే ఈయన రాజీనామా చేయకుండా పోయారు. కిషన్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ కోసం ఎప్పుడు కూడా వాళ్ళు ధర్నా కానీ రాస్తారోక కానీ ఎప్పుడు కూడా చేయలే. తెలంగాణ కోసం పోరాటం చేసిన మనిషి కేసీఆర్ గారు తెలంగాణ నుంచి బహిష్కరిస్తాడు. ఇది ఎంత మూర్ఖుడే, సిగ్గున్నదా మాట్లాడదానికి? ఇప్పుడు నిన్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తాను, నువ్వు పెట్టిన అబ్జర్వర్ తెలంగాణ నుంచి తీసేసారు, వేరే వాళ్ళని కొత్తగా పెట్టిండ్రు. రేవంత్ రెడ్డికి బుట్టల పడ్డది, ఇక రేవంత్ రెడ్డితో అటాచ్ అయ్యి డబ్బులు గిట్ట తీసుకుంటున్నదని మీ అబ్జర్వర్ని తీసేసారు ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టారు. ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయినా నువ్వు? నీ పరిస్థితి రేపేళ్ళుండ నిన్ను తీసేసే పరిస్థితి ఉన్నది, నిన్ను బీకేసే పరిస్థితి ఉన్నది. అందుకే భయంతో ఉన్నావు. మొన్న ఈ కేసీఆర్ గారిని తిట్టాలి, మోడీ గారిని తిట్టాలి, ఇది తిట్టే వరకేనా? రాహుల్ గాంధీ మెప్పు కోసం నేను రాహుల్ గాంధీ 6 నెలలు బట్టి టైం ఇస్తలేడు ఇంటర్వ్యూ. తెలంగాణకు వచ్చినప్పుడు కూడా నీ గురించి నీవు మాట్లాడుకుంటేనే తెలంగాణకు వస్తాడు. రాహుల్ గాంధీ నీతో మాట కూడా మాట్లాడతలేడు. ఇవన్నీ తెలుసుకొనే నన్ను పార్టీ నుంచి తీసేస్తారు, ముఖ్యమంత్రి నుంచి తీసేస్తారనే భయంతో నిన్న కేసీఆర్ గారిని మోడీ గారిని తిడతారన్నా నాకు రాహుల్ గాంధీ గారు టైం ఇస్తాడనే ధోని మీద తిట్టావు. నీది 0 అవుతుంది. రేపేళ్ళుండో ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పోతుంది. నిన్న మీరు కీలక వ్యాఖ్యలు చేశారు. 25 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా అంతా కూటమి కట్టారని చెప్పి నిజంగా అట్లా ఉందా? అసలు నేను చెప్పిన అన్ని కరెక్ట్ అవుతాయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. 25 మంది ఎమ్మెల్యేలు మార్చాలని నేను 6 months ముందు చెప్పిన, ఉంటుందా? నేను కూడా ఓడిపోతానని చెప్పిన. ఇవాళ చెప్తున్నా కదా, బై ఎలక్షన్లు వచ్చుడు 10 మంది ఎలక్షన్లు వచ్చుడు ఖాయం ఒకటి. 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డిని తీసేసేదాకా వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేరు. కాంగ్రెస్లో ముసలం పుడుతుంది, కానీ ఈ ముసలం పుడుతుందనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి భయం వచ్చి రాహుల్ గాంధీ దగ్గరికి పోవటం జరిగింది, అధిష్టానం దగ్గరికి పోయటం జరిగింది. భయం వచ్చింది. 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని తీసేయకపోతే వాళ్ళే తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇది మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ముసలం ముట్టబోతుంది. ఖచ్చితంగా 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. రేపమప్పు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల పోతుందని చెప్పి కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్ద TV9 వరంగల్.